ఆగిపోయిన సందీప్ హాసినీల శోభనం. కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చూడండి. పలుకే బంగారమాయన సీరియల్ ఆగస్టు 26వ ఎపిసోడ్ రివ్యూ మీకోసం. కాంతమ్మ సత్యమ్మ ఇంటికి వెళ్తుంది. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నువ్వు ఆ ఇంటి మనిషివి కదా అంటుంది సత్యమ్మ. పూల కోసం ఇటువైపు వచ్చాను. ఇక్కడే మీ ఇల్లుందని పలకరించడానికి వచ్చానని కాంతమ్మ అంటుంది. పూలతో నీకేం పని అని సత్యమ్మ అడిగితే, ఇప్పుడు అదంతా ఎందుకు, చెప్పినా మీరు బాధపడతారని అక్కడి నుంచి కాంతమ్మ వెళ్ళిపోబోతూ ఉంటే జానకి ఆపుతుంది. పువ్వులు దేనికి అని అడుగుతుంది. ఎందుకులేమ్మా, బాధపడతారు మీరు అంటుంది కాంతమ్మ. అసలు నువ్వు మా ఇంటికే రాకూడదు. వచ్చావు, పలకరించావు, పువ్వులు అంటూ ఏదో మాట్లాడావు. చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే వెళ్ళు. అసలు ఎందుకు వచ్చావని జానకి తిడుతూ ఉంటే కాంతమ్మ వెళ్ళిపోతుంది. అయితే వెళ్ళిపోతున్న కాంతమ్మని సత్యమ్మ ఆపుతుంది. అసలు ఆ పూల సంగతి ఏంటో చెప్పి వెళ్ళు అని అడుగుతుంది. ఈరోజు హాసినికి సందీప్కి శోభనం ఏర్పాటు చేస్తున్నారని కాంతమ్మ అనగానే ఇక శివ చాలా కోపంతో రగిలిపోతాడు. పూలు సరిపోలేదని తీసుకురమ్మన్నారు అని చెప్తుంది. మరో సీన్లో హాసిని సందీప్లకు శోభనం ఏర్పాట్లు జరుగుతాయి. అయితే హాసిని శివ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సందీప్ హాసిని దగ్గరికి వచ్చి, ఇంత పెద్ద అందగత్తెని చూసి పువ్వులు కూడా ఎంత బాధపడతాయో, ఎంత ఫీల్ అవుతాయో కదా అంటాడు. ఏర్పాట్లన్నీ ఏంటి, అసలు ఎందుకు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నావు అని హాసిని అడుగుతుంది. ఇవన్నీ నిన్ను అడిగే చేద్దామనుకున్నాను, ధైర్యం సరిపోలేదు అంటాడు. నిన్ను ప్రేమిస్తున్నప్పుడు చాలా ధైర్యంగా ఉండేవాణ్ణి. నిన్ను పెళ్లి చేసుకున్నాక నిన్ను చూస్తేనే భయమేస్తుంది అంటాడు. తప్పు చేసిన వాళ్ళే భయపడతారని హాసిని అంటుంది. తప్పప్పులు కాసేపు పక్కన పెడితే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం, మనం ఇలా శోభనం గదిలో ఉండడం, ఇదంతా దేవుడు లీల. దేవుడు చాలా గొప్పవాడు, నా కల నిజం చేశాడని సందీప్ అంటాడు. నిన్ను నేను ఎంత పిచ్చిగా ప్రేమించాను, ఆ ప్రేమలో ఎంత పిచ్చిగా ప్రవర్తించాను, ఏదేదో చేశాను. కానీ ఇక నుంచి నేను మొత్తం మారిపోతాను. ఆ పాత సందీప్ చచ్చిపోయాడు, సరికొత్త సందీప్ పుట్టాడు అంటాడు. ఈ సందీప్ అరవడు, గొడవ చేయడు, నిన్ను గౌరవిస్తాడు, నీ గౌరవాన్ని కాపాడతాడు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు సందీప్ హాసిని మొగుడు. ఈ మాట వినడానికి ఎంత బాగుందో కదా అంటాడు. నీ కోసం ఎన్నో ఘోరాలు చేశాను, నీకోసమే కదా, నా ప్రేమను అర్థం చేసుకో అంటాడు. నిన్నేదో దక్కించుకోవాలని ఇదంతా చేయలేదు, నీ ఇష్టం. నువ్వెప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే అప్పుడే నీకు స్వాగతం అంటాడు. నువ్వు పాల గ్లాసు తీసుకుని సంతోషంగా నా గదిలోకి వచ్చే రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను అంటాడు. సంవత్సరాలు కాదు, నీ జీవితం కూడా నీకు సరిపోదు అని ఇక హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాసిని శోభనం గదిలో నుంచి బయటికి వెళ్ళిపోవడం అంతా స్వర దూరం నుంచి చూస్తుంది. మరో సీన్లో బాధతో తాగుతూ ఉంటాడు శివ. ఆ తర్వాత పూరి అని పిలుస్తాడు. పూరిని గంగాధర్ ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి, నేను గంగాధర్ సార్కి మాటిచ్చాను, నిన్ను చాలా గొప్ప స్థాయిలో చూపిస్తానని. రేపొద్దున్న మీ ఊరు వెళ్తున్నాం అంటాడు. అక్కడికి వెళ్ళడం అవసరమా అంటుంది పూరి. మనం ఎందుకు భయపడాలి? మీ అమ్మ దుకాణం ఇద్దరూ జైల్లోనే ఉన్నారు. మనం ఊరు వెళ్దాం, నీ భూముల్లో ఏముందో తవ్వి బయటికి తీద్దాము, అది ఎవరికైనా కాంట్రాక్ట్ ఇద్దాము, నువ్వు బాగా సంపాదించు, గొప్పదానివవ్వు అంటాడు. నిన్ను గొప్పదానిగా చూస్తే గంగాధర్ ఆత్మ శాంతిస్తుంది అంటాడు. ఇప్పుడు నేను కాదు గొప్పదాన్ని అవ్వడం, నువ్వు గొప్పగా ఉండాలి, నువ్వు గొప్పవాడి అవ్వాలి, నువ్వు బాగుపడితే నేను సంతోషపడతానని పూర్ణిమ అంటుంది. అందరూ సంతోషపడతారు అంటుంది. అవి నీ భూమి, నీ నగలు, నీ ఆస్తి అంటాడు. రేపు వెళ్దాం, నా సంగతి తర్వాత చూద్దాం అంటాడు. ఇక సత్యమ్మ వంట చేయలేదు అనడంతో బయటకెళ్ళి బిర్యానీ తీసుకురమ్మని దాసుకు చెప్తూ ఉంటాడు. అప్పుడే అష్టలక్ష్మిని శివ దగ్గరికి పిలిచి, పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే డాక్టర్ అవుతాను అంటుంది. డాక్టర్ అవ్వద్దు, కలెక్టర్ అవ్వాలి అంటాడు. సత్యమ్మ కూడా, నువ్వు డాక్టర్ అవ్వద్దు, డాక్టర్ అనే మాటే ఇంట్లో వినబడకూడదు, కలెక్టరే అవ్వు అంటుంది. ఎవరో మోసం చేస్తే నేనెందుకు బాధపడాలి, అసలు నేనెందుకు ఏడవాలి అని శివ సత్యమ్మతో అంటాడు. నేను బాధపడితే నువ్వు బాధపడతావు, నువ్వు బాధపడితే అందరూ బాధపడతారు, ఇదంతా మనకెందుకు అంటాడు శివ. నేను బాధపడను, ఈ బాబిగాడి వాళ్ళతో చచ్చిపోయాడు, కొత్త శివగాడిగా కొత్త జీవితం మొదలు పెడతాడు అని, ఈ శివగాడి పేరు ఊరంతా మారుమ్రోగిపోతుందని, కొత్త బాబిగాడు తయారవుతాడని శివ అంటాడు.
మరుసటి రోజు సందీప్ కాఫీ తీసుకొచ్చి స్వరకు హాసినికి ఇస్తాడు. ఇక స్వర కాంతమ్మని పిలుస్తుంటే తను రాదు, తన్ని పనిలో నుంచి తీసేశాను అంటాడు. ఎందుకు అని అడిగితే ఆ బాబిగాడి ఇంటికెళ్ళి నాకు హాసినికి శోభనం జరుగుతుందని చెప్పిందంట. తప్పు కదా, ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్తారా? రేపు మేము అన్యోన్యంగా కలిసుంటే అది చెప్తుందా? ప్రతిదీ ఎలా చెప్తారు వీళ్ళు? పనివాళ్ళు, డ్రైవర్లు కొందరు అన్ని విషయాలు చెప్పేస్తారు, వీళ్ళకి అవసరమా అంటాడు సందీప్. నాకు ఈ విషయం కాంతమ్మ మొగుడే చెప్పాడు, మన ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి తెలియడం అవసరం లేదుగా అంటాడు. అందుకే పనిలో నుంచి తీసేశాను, మీరిద్దరూ కాఫీ తాగండని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హాసినిని చూస్తూ నేను తనతో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని స్వర అనుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి మేడం శోభనం గురించి టాపిక్ తీసుకొస్తుందా అని హాసిని మనసులో భయపడిపోతూ ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా ఉంటేనే బాగుండని హాసిని అనుకుంటూ ఉంటుంది. ఇక స్వర హాసినిని చూస్తూ పెళ్లి గురించి ఏం మాట్లాడాలి, శోభనం గురించి ఏం అడగాలి అని అనుకుంటూ ఉంటుంది. సరే కాంతమ్మ టాపిక్ ఉందిగా అని మనసులో అనుకుని, ఇదేం పద్ధతి హాసిని, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా కాంతమ్మని అలా పనిలో నుంచి ఎలా తీసేస్తాడు? పెళ్ళి అయితే నాకు ఇంట్లో అధికారం పోయినట్టేనా, అలా ఎలా ఒప్పుకుంటానని స్వర వెంటనే కాంతమ్మకు ఫోన్ చేస్తుంది. నేను చెప్పింది మాత్రమే విను, నీకు బుద్ధుందా? సందీప్ వెళ్ళమంటే వెళ్ళిపోతావా? నేనొకదాన్నున్నానుగా, నాకు చెప్పాలిగా అని స్వర అంటుంది. రేపు వచ్చి నువ్వు కోటయ్య పనిలోకి చేరండి, ఇది నా మాట, సందీప్కి నేను చెప్తాను సరేనా అని ఇక స్వర ఫోన్ పెట్టేస్తుంది. కొన్ని విషయాల్లో సందీప్తో కఠినంగానే ఉండాలని స్వర హాసినితో చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.